హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, మేము ఈరోజు మా పొలంలో నాటేస్తున్నాం అనమాట. సో అదే నేను ఈరోజు అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూపించాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా అంటే నేను చూశాను బట్ వెయ్యలేదు ఇప్పుడు. బట్ ఈరోజు మాత్రం ట్రై చేయాలి అనుకుంటున్నాను. సో ఎట్లా అవుతుందో తెలీదు, ఇంకా చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇది కనిపించేదంతా మా పొలం అనమాట. సో ఇక్కడ రోడ్ నుంచి ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో అక్కడి వరకు. సో యాక్చువల్గా ఇక్కడ నేను వీడియో మ్యూట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ట్రాక్టర్లో పెద్దగా సాంగ్స్ పెట్టుండే అనమాట. సో వీడియోస్లో సాంగ్స్ ప్లే చేయలేం కాబట్టి ఇంకా నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది. సో నేను చిక్కు నిఖిల్ ఇంకా మేము పొద్దున్న అంటే నార్మల్గా అయితే నాటేసే రోజు పొద్దున్నే వచ్చేస్తారు అందరూ. కాకపోతే మేము ఏంటి అంటే ఇంకా చిక్కు కూడా ఉంది కదా, టిఫిన్ చేసి మెల్లిగా 9:30, 10 o'clockకి అట్లా వచ్చినాము. అప్పటికి ఇంకా ఎండ్ వచ్చేసింది. వర్షాకాలం అన్నట్టే కానీ అసలు వర్షాలే లేవు. సో ఎండ కూడా ఫుల్ కొడుతుంది. ఇంక ఇప్పుడే ఇట్లుంటే మధ్యాహ్నం వరకు ఎట్లుంటుందా అనిపించింది. అసలుకి పాపం ఎట్లా ఇస్తారో అనిపించింది నాకు. కొంచెం ఎండ తక్కువ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. సో ఫుల్ ఎండ. సో ఏమో ఈసారి అయితే అసలు వర్షాలు కూడా సరిగ్గా పడట్లే. ఒక్కసారి మధ్యలో ఇప్పుడు 3-4 days కంటిన్యూస్గా పడింది. ఆ తర్వాత అయితే అసలుకి వర్షం ఆనవాళ్ళు కూడా కనిపించట్లే అసలుకి. సో మా పొలం ముందే ఒక ఇల్లు ఉందనమాట. వాళ్ళు మేకలు కాస్తుండ్రు, అంటే ఐ మీన్ మేకల్ని పెంచుతుండ్రు అనమాట. సో అక్కడ ఒక చిన్ని మేకపిల్ల ఉంది. సో మా చిక్కు మేడం అది కావాలి అని ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తుండ్రు అనమాట. ఎంత బల్లే ఉందో క్యూట్గా బుడ్డిది. సో నేను ఫస్టే చెప్పాను కదా, సో ఇక్కడ నేను కన్వర్జేషన్ కొంచెం రికార్డ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా ట్రాక్టర్లో వాళ్ళు పనిచేసేటప్పుడు ఇంకా సాంగ్స్ పెట్టుకొని చేస్తుండే అనమాట. సో ఇంకా అవి పెద్దగా వినిపిస్తుండే. సో ఆడియోలో ఎక్కువ సాంగ్స్ వినిపించేసరికి ఇంకా నేను తీసేయాల్సి వచ్చిందనమాట. అంటే మ్యూట్ చేసేసాను. సో ఇంకా చిక్కు మేడం మేకపిల్లని నన్ను కూడా ఎత్తుకోమని ఇస్తుండే అనమాట. సో ఇక్కడ మా చిక్కు అని హాయ్ చెప్పమంటే చెప్తుంది అనమాట. సో వెనకాల పిల్లలు కూడా అట్లనే చూస్తుండే. సో వాళ్ళు కూడా హాయ్ చెప్తుండే అనమాట. సో మొత్తానికైతే మేము ఒక పనికి వెళ్ళి ఇంకో పని చేసినామన్నమాట. ఏమో చిక్కు కాసేపు మేకపిల్లతో ఆడుతుంది.
సో మేము ఇంకా అక్కడి నుంచి ఆ పొలంలో అంటే నడుచుకుంటూ వెళ్ళలేము, ఇంకా చాలా బురదుంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఒక 3-4 మళ్ళు మాత్రం మేము పక్క నుంచి వచ్చేసినాం అనమాట. సో ఎక్కడి వరకు అయితే మేము వెళ్ళగలమో అక్కడ వరకు అట్లా పక్క సైడ్ నుంచి వచ్చినాము. ఇంకా వెళ్ళలేని ప్లేస్లో మేము ఇంకా మడిలో నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నాకు నిఖిల్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే, సో ఎట్లా ఏంటి అని చెప్పి. సో దగ్గర మోకాళ్ళ వరకు కూడా, ఇంకా మోకాళ్ళ కంటే కొంచెం కింది వరకు కూడా అందులో బురదలో వెళ్ళిపోతుండే అనమాట కాళ్ళు. సో నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ అయితే నిఖిల్ అంటే చెప్పులు వేసుకొని వెళ్ళరాదు, ఇంకా చెప్పులు విప్పేసి రావాలి అని చెప్పారు. సో ఇంకా నేను చెప్పులు విప్పేసి రెడీ ఫస్ట్ అంతగానం ఏం అనిపించలే, నార్మల్గానే ఉండే అనమాట. బట్ ఇంకా లోపలికి వెళ్తున్నా కొద్దీ ఇంకా ఆ డెప్త్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఫస్ట్ ఏమనిపించలేదు, తర్వాత అవి రాళ్ళు అవి గుచ్చుకోవడం స్టార్ట్ చేసినాయి అనమాట. నాకు అనిపించింది ఇంకా దానికి తోడు మా చిక్కు మేడం కూడా ఉండేసరికి ఇంకా కొంచెం కష్టమైంది ఆమెను వెతుకొని నడవడానికి. ఆయన వీడియో తీయడానికి అయితే ఇంకా కష్టమైంది. తర్వాత కొంచెం సేపటికి ఇంకా నిఖిల్ తీసేసుకున్నాడు పాపని. సో నాకు అదే ఫస్ట్ టైం కదా, అలా నడవలేకపోయాను అనమాట నేను. బట్ నాకైతే భలే అనిపించింది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. సో నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి భలే థ్రిల్లింగ్గా అనిపించింది నాకైతే. నేను నడిచే లోపల నిఖిల్ అక్కడ అంత దూరం వెళ్ళిపోయినరు. సో తనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా మ్యాక్సిమం టైం పొలంలోనే స్పెండ్ చేస్తారు. సో నాకు ఫస్ట్ టైం ఇది. సో నేను ఎప్పుడు అంటే డాడీ వాళ్ళకు కూడా ఉంది కానీ బట్ ఎప్పుడు మేము పొలంకి వెళ్ళలే అనమాట. సో ఇదే ఫస్ట్ టైం నేను పొలంలో దిగడం. బట్ భలే థ్రిల్లింగ్గా ఉంది అసలుకి. ఇదంతా నాటేయాలి. సో అక్కడ చేసిండ్రు. భలే టక్క వేస్తుంది. అది ఎందుకు గాలి పెడుతున్నావే?
గాలి వస్తుంది. సో నిఖిల్ ఆల్రెడీ ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయిండు, నేను ఇంకా సగంలోనే ఉన్నా. సో నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు మినిమం ఒక 10 minutes ఈజీగా పడుతుంది. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అక్కడ ఏం జరుగుతుందని. సో ఇందాక నేను నాటేయడం చూశారు కదా, సో దానికంటే ముందు కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. అదేంటి అనేది నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఫస్ట్ నాటేయడానికి ముందు కొన్ని డేస్ ముందు వడ్లు చల్లుతారనమాట ఒక మళ్ళలో. సో మనకి ఎంత నార అవసరం అయితే అన్ని వడ్లు చల్లుతారు. సో ఆ నార అంతా దగ్గరగా అంటే వడ్లు ఒకటి దగ్గర ఇట్లా చల్లుతారు కదా, సో అంతా దగ్గరగా మొలుస్తుంది అనమాట. సో నారు వచ్చిన తర్వాత ఆ నారుని అట్లా పీకి మన పాత చీరలు ఉంటాయి కదా అందులో తీసుకెళ్ళి ఎక్కడ అయితే నాటేయాలనుకుంటున్నామో ఏ మళ్ళలో అయితే ఆ మళ్ళలో కొంచెం ఇట్లా మనం ఇందాక వీడియోలో చూసినట్టు వేస్తారనమాట. సో నాటేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సో చూసారు కదా అట్లా చీరలలో తీసుకొని వెళ్తారు. మస్తు ఎనర్జీ కావాలి దానికోసం. సో అందుకే ఎక్కువ ఈ పని మగవాళ్ళే చేస్తారనమాట. సో చూసారు కదా ఇది నారు అన్నమాట. సో ఈ నారు పీకి ఇట్లా కట్టలాగా కట్టి ఇంకా ఏ మడిలో కావాలంటే ఆ మడిలోకి తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ మేము ఎడ్ల బండి ఉంటుంది కదా, సో ఎడ్లు లేకుండా అది ట్రాక్టర్కి అటాచ్ చేసి సో దాన్ని కూడా యూజ్ చేస్తుండ్రు ఇంకొక మడిలోకి తీసుకెళ్ళడానికి. సో డౌనర్లో ఉన్న మడికి అయితే ఈజీగా అట్లా చీరలతో తీసుకెళ్ళొచ్చు, కానీ కొంచెం హైట్లో ఉన్న మడికి మాత్రం ఇట్లా ట్రాక్టర్ అండ్ ఎడ్ల బండిని యూజ్ చేస్తారు. అంతేనా? ఇప్పుడు అటు తట్టి వేరేనా ఇక్కడ వేసారు అది మీద తిండి వాళ్ళు ఇప్పుడు మన అక్కడిది అక్కడ ఏది అదే అట్లా అయిపోయింది ఇంకా తట్టింది. నువ్వు ఉండగా నాకేం భరోసారా? అవురా నువ్వు ఉన్నాక అంటే మరి నాకు అబ్బా కాదు వీడు ఎప్పుడు చూసినావా నాకు పని చేస్తుంది తీయట మనకు అంటలేడాడు. నాకు రెడీ ఉంటాడు ప్రొద్దున. మీకు నచ్చిన వాళ్ళు చిన్నప్పుడు చూసుకున్నా అనమాట. అంటే చిన్న చెట్టు ఉంటుంది కదా, సో దాన్ని పీకి ఇంకా ఫిషింగ్ చేస్తున్నా అని ఫీల్ అవుతుంది అందులో. సో నాకు చెప్తుంది అనమాట ఇందులో నుంచి నేను ఫిష్లు పడుతున్నా చూడు ఫిష్లు పడుతున్నా అని చెప్పి. సో అట్లా ఆడడం ఏందో బుర్ర మొత్తం మా మీద పోయడం స్టార్ట్ చేసింది దాంతో. అయిపోతుంది పుష్మల్ల ముందా తొక్కదా చెక్కు అయ్యో
పడతావు నార్వీకి నారు మంచి అయిపోయాడు ఏంటి పెద్దమడి మంచి అయిపోయారు దున్నుడు కాదు ఇవాళ డీజిల్ చూడు డీజిల్ తెస్తారా చిక్కు హాయ్ ఏం చేస్తున్నావు చిక్కు ప్రమోదానికి నీకు వానికి ఇద్దరికి పిస్తున్నదిరా ఆ బండి పట్టుకపోయి ఇప్పుడు టైర్లు చేంజ్ చేసుకుందామా అద్దాను కూర్చున్నాడు ఆడ నేను రావాలా టెంబడి వాడు దాన్ని పట్టుకపోయి దున్నాలి ఇప్పుడు పోషమల్ల మా ఇద్దరికి ఇంకా డిల్ దమ్ము డిల్ మెల్లవి అయితే నార్మల్ ఇక గట్టిగానే ఉంటుంది మరి సరే అయిపోయిందా ఎందుకురా నీళ్ళనే ఆడుతుంది చిక్కు రైమ్స్ వాడరా సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.